కుంట్ల కవిత కేసీఆర్ తనయ జాగృతి సంఘం అధ్యక్షురాలు. ఆమె గులాబీ పార్టీని హైజాక్ చేసుకోబోతున్నారా? గులాబీ పార్టీ నుంచి అందరూ ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారా? ఇదైతే నేను చెప్పట్లేదు, కానీ కవిత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో టీఆర్ఎస్ పార్టీతో ఆమె సొంతంగా పార్టీని స్థాపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత అధికారికంగా ఎలాంటి విషయం చెప్పకున్నా టీఆర్ఎస్ ప్రతిపాదన కూడా తమ పరిశీలనలో ఉందంటూ ఆమె చిట్చాట్లో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమ గీతిక. తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ వారధి. ఇలాంటి టీఆర్ఎస్కు ప్రజలతో చాలా మంచి భావోద్వేగ సంబంధం ఉంది. కానీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోవడం, బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకోవడం రాజకీయ పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇదే నెల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీకి పేరేంటనే చర్చ ఇప్పుడు మొదలైంది. జాగృతి అనే బలంగా వాదన వినిపిస్తున్న టీఆర్ఎస్ అనే లీకేజ్ కూడా బయటికి వచ్చింది. టీఆర్ఎస్ ప్రతిపాదన కూడా తమ పరిశీలనలో ఉందని కవిత మీడియాతో చిట్చాట్లో చెప్పేశారు. దీంతో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ వస్తోందా? తెలంగాణ రాజకీయాలను టీఆర్ఎస్ మళ్ళీ శాసిస్తుందా? అది కూడా కవిత ఆధ్వర్యంలోనే. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, అదే పాత టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ మళ్ళీ ఒక ఉద్యమంగా మారబోతుందా? కవిత ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? ఒకవేళ టీఆర్ఎస్ పేరు పెడితే ఎలా ఉంటుంది? ఉద్యమ సమయం మళ్ళీ కనిపిస్తుందా? లేక జాగృతి పేరుతోనే ఆమె రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు తెలుగు మీడియా వర్గాల్లోనూ, తెలుగు పొలిటికల్ సర్కిల్లోనూ ఇది ఒక హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారిపోయింది.